హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆండ్రూ కేర్ కనెక్ట్ ప్రోగ్రామ్. ఈ వీక్ క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాం. సో డాక్టర్ గారు, నా ఏజ్ 27 ఇయర్స్, నాకు ఈడీ వచ్చింది, హార్మోన్స్ టెస్ట్ చేస్తే టెస్టోస్టెరాన్ తక్కువగా ఉంది. అది ఇంతకుముందు కూడా ఆన్సర్ చేశాను. అవన్నీ కూడా మీకు ట్రీట్ చేయొచ్చు. వైటమిన్ డి, B12 డెఫిషియన్సీకి మందులు వాడండి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, టెస్టోస్టెరాన్ ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ అప్పటికి కూడా టెస్టోస్టెరాన్ ఇంప్రూవ్ అవ్వకపోతే, అంటే వైటమిన్ డి, B12 కరెక్షన్ చేసిన తర్వాత కూడా అప్పుడు మనం చూద్దాం. అంటే ఏదైనా వేరే ఇష్యూస్ ఉన్నాయా, టెస్టిస్ సరిగా పనిచేయట్లేదా, వేరే అదర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయని చూడాల్సి వస్తుంది. సార్, నాకు బొడ్డు కింద పెయిన్ ఉంది, నాకు 0 స్పెర్మ్ కౌంట్స్ ఉన్నాయి. సో ఈ రెండు సంబంధం లేదండి. 0 స్పెర్మ్ కౌంట్ ఉండడానికి వేరే రీజన్స్ ఉండొచ్చు. ఒకసారి హార్మోన్స్ అలాగే స్క్రోటల్ డాప్లర్ చేయిస్తే 0 స్పెర్మ్ కౌంట్ ఎందుకు ఉందో తెలుస్తుంది. బెలనైటిస్ మెడిసిన్కు తగ్గుతుందా? బెలనైటిస్ అంటే పినిస్ మీద ఉన్న ఫోర్స్కిన్ ఇన్ఫెక్షన్. అది కొన్నిసార్లు అంటే డయాబెటీస్ లేని వాళ్ళకు అయితే ఈజీగా తగ్గుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు మళ్ళీ మళ్ళీ వస్తుంది. వాళ్ళు శుంఠి చేయించుకోవడమే బెటర్ థింగ్. డయాబెటీస్ లేని వాళ్ళకైతే ఈజీగా తగ్గిపోతుంది. సార్, గుడ్ ఈవినింగ్ సార్, నాకు యూరిక్ యాసిడ్ ఉంది, అయినా టెడలాఫిల్ వాడొచ్చా? యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళు టెడలాఫిల్ వాడొచ్చండి, ఏ ప్రాబ్లం ఉండదు. హై బీపీ ఉన్న వాళ్ళు వాడచ్చా? ఎంత mg తీసుకోవాలి? 2.5 mgతో స్టార్ట్ చేయండి, పని చేయకపోతే 5 mg తీసుకోవచ్చు. సార్, నాది భీమవరం, నాకు 4 years నుంచి పొత్తి కడుపులో నొప్పి వస్తుంది, యూరిన్ పోస్తుంటే నొప్పి వస్తుంది, యూరిన్ ఇన్ఫెక్షన్ లాగా సిమ్టమ్స్ ఉంటుంది. ఇంత సివియర్ ప్రాబ్లం ఉంటే ఒకసారి ఇంకా హాస్పిటల్కి రావడమే అండి. ఒకసారి రండి, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో అన్ని సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ఇంప్రూవ్ కావట్లేదంటే ఒకసారి రండి, మొత్తం చెక్ చేసి చెప్తాను. మోస్ట్లీ అది CPPSA. సార్, నా ఏజ్ 24 years, నాకు మాస్టర్బేషన్ అలవాటు బాగా ఉంది. పెనిస్ ఎరెక్ట్ అయినప్పుడు పెనిస్ మీద వీన్స్ పెయిన్ వస్తున్నాయి. అంటే సేమ్ మీది కూడా సేమ్ అండి, ప్రాస్టైటిస్ అవ్వచ్చు, దీన్ని CPPS అంటారు, కిరణ్ కుమార్ గారు. సో సీమెన్ కల్చరు, ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి. ఐఎమ్ 17 years old, స్కిన్నీ బాయ్, ద సైజ్ ఆఫ్ మై థైస్ అండ్ హిప్స్ ఆర్ వెరీ బిగ్. పీపుల్ కాల్ మీ ఏ గర్ల్. అవి ఏముండదండి. కొన్నిసార్లు ఇప్పుడు ఏమవుతుందంటే చిన్నపిల్లలు అంటే టీనేజ్ పిల్లలు కూడా ఎక్కువ జంక్ ఫుడ్ తినడం వల్ల, ఎక్కువ అంటే ఈస్ట్రోజన్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తినడం వల్ల ఇలాంటి కొంతమందికి ఉండొచ్చు. సో ఏం లేదు, ఇప్పుడు ఒకసారి హార్మోన్ టెస్ట్ చేయించుకోవాలి. హార్మోన్స్ బ్యాలెన్స్ చేసేసి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే మళ్ళీ నార్మల్గా అవుతుంది. మీరేం కంగారు పడిన అవసరం లేదు. ఐఎమ్ 36, ఐ హ్యావ్ షుగర్ అండ్ BP, శీఘ్రస్ఖలన సమస్య ఉంది, ఈ టాబ్లెట్ పనిచేస్తుందా? పనిచేస్తుందండి. టెడ్లాఫిల్ అంటే శీఘ్రస్ఖలనంకి టెడ్లాఫిల్ ఒక్కటే పనిచేయదు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది. మీకు శీఘ్రస్ఖలన సమస్య ఉంటే దాన్ని వేరే విధంగా ట్రీట్ చేయాలి. సో 36 yearsకి BP, షుగర్ ఉన్నాయంటే జాగ్రత్తగా ఉండాలి మీరు. హాయ్ సార్, మా అన్నకు 29 years, తనకు పెనిస్ చిన్నగా ఉంది, బాడీ మీద హెయిర్ కూడా ఎక్కడా లేదు, ఇంకా మెచ్యూరిటీ రాలేదు, దీనికి సొల్యూషన్ చెప్పండి. సొల్యూషన్ ఉంటుందా? ఉండొచ్చు అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు మోస్ట్లీ హార్మోన్స్ తక్కువ ఉండొచ్చు, హైపోగొనాడిజం అంటాం. అంటే చిన్నప్పటి నుంచి హార్మోన్స్ తక్కువ ఉండడం వల్ల ప్యూబర్టీ డిలే అవుతుంది. ఇది కూడా డిలేడ్ ప్యూబర్టీ లాగా అనిపిస్తుంది. సో ఒకసారి హార్మోన్ టెస్ట్ చేసుకుంటే దీనికి మనము ట్రీట్ చేయొచ్చు. హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్స్. పెనిస్ లావుగా అవ్వటానికి ఇచ్చే ఇంజెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, చెప్తాను. యాక్చువల్లీ ఇవన్నీ ఇంజెక్షన్స్ టెంపరీ అండి. మనం ఫ్యాట్ ఇంజెక్షన్స్ చేయొచ్చు. అవన్నీ ఎప్పుడు ఇంజెక్షన్ తీసుకుంటే 2-3 వారాలే పనిచేస్తాయి. వాటి వల్ల ఇంకో మేజర్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే
ఈ మనం ఒక చోటు నుంచి ఫ్యాట్ తీసి పెనిస్ చుట్టూ ఇంజెక్ట్ చేస్తే అది ఒక చోట ఉండదు, మొత్తం అంటే పెనిస్ కిందికో పైకో మూవ్ అయిపోతూనే ఉంటుంది, అంటే అక్కడే ఫిక్స్ అవ్వదు. అప్పుడు ఏమవుతుందంటే పెనిస్ ఆక్వర్డ్గా కనిపిస్తుంది, పైన పార్ట్ చిన్నగా కింద పార్ట్ ఎక్కువ, లేకపోతే కొన్నిసార్లు ఫ్యాట్ అంతా కిందికి వెళ్ళిపోయి మొత్తం స్కిన్ అంటే టిప్ అంతా బ్లాక్ అయిపోతుంది, హెవీగా అయిపోతుంది. సో అందుకని మేము అలాంటివి చేయట్లేదు అవన్నీ, ఎందుకంటే టెంపరీ సొల్యూషన్స్. హాయ్ సార్, ఐఎమ్ అనిల్. ఇండక్షన్ సర్జరీ అయ్యింది, రైట్ సైడ్ మళ్ళీ ఎప్పుడు పెనిస్, ఇది ఏంటో అండి మీరు క్వశ్చన్ అర్థం కాలేదు. ఐఎమ్ అనిల్, నాకు వారికోసీల్ ఉంది, గ్రేడ్ 2 లెఫ్ట్ సైడ్, గ్రేడ్ 1 ఉంది, రైట్ సైడ్ బిఫోర్ సర్జరీ అయింది. అంటే ఏం సర్జరీ అయింది? ఇండక్షన్ సర్జరీ అనేది ఏముండదండి.